వెల్కమ్ టు గుడ్ ఫుడ్. బ్రేక్ఫాస్ట్ అనేది చిన్న పెద్ద అందరికీ చాలా ఇంపార్టెంట్ మీల్ అనే విషయం మనందరికీ తెలిసిన విషయం కదా. కానీ ఏజ్ గ్రూప్ని బట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈరోజు గుడ్ ఫుడ్లో 30+ ఉన్నవాళ్ళు బ్రేక్ఫాస్ట్కి తీసుకోదగ్గ ఆహారం ఏంటో తెలుసుకుందాం. మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా చూసేద్దాం. ముందుగా మన న్యూట్రిషనిస్ట్ జానకి గారికి వెల్కమ్ చెప్పేద్దాం. హలో మేడం, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? యా, వెరీ ఫైన్. ఓకే, సో ఐ హ్యాడ్ మై హెవీ బ్రేక్ఫాస్ట్ టుడే. సో ఈరోజు మన ఈ టాపిక్ కూడా బ్రేక్ఫాస్ట్ గురించే కదా అనుకున్నాం మనం. సో బ్రేక్ఫాస్ట్ అనేది అందరికి ఇంపార్టెంట్. ఏ ఏజ్ లో ఎలాంటి తీసుకోవాలి టచ్ చేస్తూ మనం 30 years వాళ్ళని వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది ఫోకస్ చేద్దాం. సో చెప్పండి, అసలు బ్రేక్ఫాస్ట్ అనేది టైం అనేది ఎప్పుడు తీసుకోవాలి? మనం నిద్ర నుంచి కళ్ళు తిరగానే మెలకు రాగానే 1.5 hours లోపల బ్రేక్ఫాస్ట్ అనేది బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఫినిష్ చేసేయాలి. ఆ తర్వాత చేసిన బ్రేక్ఫాస్ట్ ఈజ్ నాట్ అ బ్రేక్ఫాస్ట్, బ్రంచ్ అయిపోతుంది అన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ కలిపినటువంటిది అయిపోతుంది. సో కంపోజిషన్ ఎలా ఉండాలి? ఫుడ్ వెరైటీస్ ఏమేమి ఉండాలి? బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీ సీరియల్ అంటే దానిపు గింజలు అనేవి కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్గా ఉండాలి. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది చాలా అవసరం అన్నమాట సీరియల్ అనేది. కానీ మిడిల్ ఏజ్ నుంచి తర్వాత ఓల్డ్ అయ్యే కొద్ది ప్రోటీన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ కార్బోహైడ్రేట్ పిండి పదార్థాన్ని తగ్గిస్తూ ఉండాలి అనమాట. మరి ఈరోజు 30+ వాళ్ళకి మంచి రెసిపీ, బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఓకే, ఎగ్స్ చాలా ఇంపార్టెంట్ బ్రేక్ఫాస్ట్లో ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి సో ఎగ్తోనే ఒక మంచి ఐటమ్ చేస్తాను. ఇట్ ఈస్ కాల్డ్ హెవెన్లీ ఎగ్స్. అంటే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ పిచ్చి పిచ్చిగా తినకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండేటట్టుగా తినేటట్టు చేద్దాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఈరోజు మనం 30+ ఏజ్ ఉన్న వాళ్ళ కోసం మోర్ ప్రోటీన్ లెవెల్స్ ఉండే బ్రేక్ఫాస్ట్ని తయారు చేయబోతున్నామండి. దట్ ఈస్ కాల్డ్ హెవెన్లీ ఎగ్స్. అంటే మనం ఎగ్స్ క్వాంటిటీని వాడుతున్నాం అనమాట. సో ఎగ్ వైట్స్ని స్పెషల్గా తీసుకుంటాం, దాంతో చక్కటి బ్రేక్ఫాస్ట్ని తయారు చేయబోతాం. చేసేద్దామా? ఓకే అండి, 30+ ఏజ్ ఉన్న వాళ్ళ కోసం హెవెన్లీ ఎగ్స్, హెవెన్లీ బ్రేక్ఫాస్ట్. నేమ్ కూడా చాలా బాగుంది కదా. ఎగ్స్ మనకు తెలుసు, చాలా రకాలుగా తింటూ ఉంటాం. కర్రీస్ అంటే మన అందరికీ ఇష్టం, ఎగ్ బుజ్జి ఇట్లా. సో ఎగ్ తినాలి అంటే ఓన్లీ ఆప్షన్ మనకి ఇంతవరకు తెలిసింది ఆమ్లెట్ చేసుకోవడం అండ్ చక్కగా బాయిల్ చేసుకుని ఎల్లో డిస్కార్డ్ చేసేసి వైట్ తీసుకోవడం. మరి ఆ వైట్స్ తోటే ఈరోజు మనం ఒక చక్కటి బ్రేక్ఫాస్ట్ తయారు చేయబోతున్నాం. దానికన్నా ముందు, తయారు చేసే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఓకే, బాయిల్ చేసిన ఎగ్స్, క్యాప్సికమ్, టమాటోస్, కొత్తిమీర, సాల్ట్, పెప్పర్ పౌడర్, ఆనియన్. ఓకే, సో 3 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం మనం, రైట్? 3 ఎగ్స్ వైట్స్ మనం వాడుకుంటున్నామా ఇప్పుడు? 3 ఎగ్ వైట్స్ వాడుకుంటున్నాం. ఇందులో పెట్టండి ఎగ్స్ 3 పెట్టినా. ఓకే, సో వాటిని ఇట్లా లెంత్ వైజ్ కోసేయండి. ఓకే, ఒక్కళ్ళు ఒక రోజుకి ఒక ఎల్లో తీసుకోవచ్చు కాబట్టి. అవునా? సో ఒక ఎల్లో ఇందులో వేయండి. సో అయితే ఒక ఫుల్ ఎగ్ రోజుకి తినేచ్చు కదా, 2-3 వైట్స్ అనే అవసరం లేదు కదా, మళ్ళీ ఎల్లో వేస్ట్ కదా పడేయడం. ఫుడ్ ఈజ్ వాల్యుబుల్, రైట్? సో ఒక ఫుల్ ఎగ్ తినేస్తే సరిపోతుంది. కరెక్ట్. వెరీ. సో ఒక ఎల్లో ఇందులో వేయండి. వేసాం. ఓకే, ఇంకో ఎల్లో, హాఫ్ 1 ఎల్లో అన్నమాట. సో ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసి. మీరు లాస్ట్ టైం చెప్పారు ఈ ఎల్లోని కూడా చాలా కేర్ఫుల్గా మనం చూడాలి, ఎందుకంటే ఆ గ్రేష్ అవ్వకూడదు. ఒకవేళ తినేటట్టు ఉంటే ఆ పేల్ ఎల్లో కలరే ఉండాలి, అది రిటైన్ అయ్యేలా చూసుకోవాలి. ఐ స్టిల్ రిమెంబర్. సో వీటిని కరెక్ట్గా మనం ఇలాగా స్ట్రైట్గా పెట్టుకుంటే దీంట్లో మనం ఫిల్లింగ్ తయారు చేస్తాం అన్నమాట. ఫిల్లింగ్ తయారు చేసిన తర్వాత ఒక్కొక్క ఎగ్ తీసుకొని తినేసేయటం. వెరీ గుడ్. సో ఇది అలా చెప్తే నేను ఇంకా ఫైన్గా దీన్ని ఓపెన్ చేసి ఉండేదాన్ని, అక్కడ కట్ అయిపోయింది.
సో Mash చేసేనా? మ్యాష్ చేసేయండి. ఇవన్నీ కూడా యాడ్ చేయండి, 1 by 1 అన్నీ కూడా యాడ్ చేసేయచ్చు. ఓకే అండి, బాయిల్ చేసాం కదా 3 eggs, వాటిని అలా ఓపెన్ చేసి పెట్టుకున్నాం. అండ్ ఒక ఎగ్ మనం ఫుల్గా తినొచ్చు, అంటే వైట్ తినొచ్చు, ఎల్లో కూడా తినొచ్చు. ఆ ఎల్లోని పడేయకుండా మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం. దీనిలో కొంచెం ఫైన్గా, వెరీ ఫైన్, బట్ రా తినాలి కాబట్టి వెరీ ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ ఫైన్లీ చాప్డ్ క్యాప్సికమ్. క్యాప్సికమ్ గ్రీన్ కలర్ అనవసరం లేదండి, రెడ్ ఉంటుంది మనకి బయట, అండ్ ఎల్లో కూడా దొరుకుతుంది, ఏదైనా సరే వాడుకోవచ్చు. సో లిటిల్ బిట్ పెప్పర్. ఈ టమాటోస్ అది కూడా ఫైన్గా కట్ చేసి ఇచ్చాను. ఓకే, దీని స్పెషాలిటీ ఏంటంటే మనం బాయిల్ చేసిన ఎగ్తో పాటు ఇది ఒక ఫ్రెష్ సలాడ్ యాడ్ అవుతుంది అనమాట. ఎస్, అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ కాబట్టి సో ఫ్రెష్ సలాడ్ యాడ్ అవుతుంది. యా, వెజిటబుల్స్ తినాలి అని ఆమ్లెట్ వేసుకునేటప్పుడు కూడా కొంచెం టమాటోస్ అవి యాడ్ చేసి తింటూ ఉంటాం, అవి కుక్ అయిపోతూ ఉంటాయి కదా. సో అదర్వైజ్ బాయిల్డ్ ఎగ్ తింటూ ఉంటాం. ఈ రెండు ప్రాసెస్లో ఎగ్ని మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం, రైట్? సో సాలడ్ కమ్ ఎగ్, బాయిల్డ్ ఎగ్. సో గుడ్ ఫుడ్ ఈజ్ నథింగ్ బట్ ఎ బిగ్ క్రియేటివిటీ. క్రియేటివ్గా అంటే సేమ్ ఫుడ్స్ని క్రియేటివ్గా తీసుకోవటం. దట్స్ ఇట్. ఎందుకంటే కొత్తగా ఎగ్జాటిక్గా వచ్చే ఫుడ్స్ ఏముండవు, ఆల్రెడీ అన్ని ఫుడ్స్ ఎగ్జిస్ట్ అయ్యి మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి తీసుకునేవి ఏవైనా. కరెక్ట్. వేసేనా? ఎస్ అండి. ఫైనలీ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్. ఓకే, సో పెప్పర్ ఆల్రెడీ యాడెడ్. కొంచెం అంతా గార్నిషింగ్కి కొంచెం ఉండిచ్చి ఓకే, మిగిలింది యాడ్ చేసేయచ్చు. రైట్, కొంచెం యాడ్ చేయనా? యాడ్ చేయండి, సరిపోతుంది. రైట్, ఓకే. అండ్ సాల్ట్. సో సాల్ట్ అంతా మిక్స్ చేసేసేయచ్చు. వెరీ లిటిల్ సాల్ట్. సో దిస్ ఈజ్ అవర్ గ్రీన్ సాలడ్ నా. గ్రీన్ సలాడ్ విత్ ఎల్లో, ఎగ్ ఎల్లో. కొందరు మనం ఇక్కడ పెప్పర్ సాల్ట్ యాడ్ చేసాము, కావాలంటే కొందరు దీంట్లో చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఎస్, అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు ఎగ్స్లో ఫిల్ చేసి స్టఫ్ చేసేయడం అంతే. I'll do one thing, I'll remove everything from this. ఓకే. కరెక్ట్గా దానికి సరిపడ్డ ఫిల్లింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది. రైట్, It's a continental dish. యా. That's it. రైట్, వావ్, Good? వెరీ గుడ్. It's good, right? Okay. So, continental eggs, we made it. ఎగ్ వైట్ కూడా వాడాం అండ్ ఎల్లో కూడా యూజ్ చేసాం. అవును. దీనిలో ఇట్స్ లైక్ ఏ కంప్లీట్ సాలడ్ అండి. ఆ రెస్ట్ ఆఫ్ ది సాలడ్ మనం మిగిలి చేసాం కదా, దట్ వన్ ఆల్సో యూ కెన్ కీప్ ఇట్ అసైడ్. కరెక్ట్. అదేమి మనం పడేయం కదా, అది కూడా తినొచ్చు. బట్ ఎగ్ హోల్స్ అనేవి చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి కొంచెం ఒక స్పూనే పట్టింది. బట్ సాలడ్ ఎక్కువ తినడం అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా వీ కెన్ సర్వ్ ఇట్. కరెక్ట్, కరెక్ట్. ఇట్స్ వెరీ గుడ్. నౌ ఐ వాంటెడ్ టు హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. సో ఇవన్నీ నేను తినేచ్చా? ఓ ఎస్, ఈజీగా. Are you kidding? No, right? లేదు, 3 eggs కదా, so we can eat. Yes, 3 eggs. So 3 eggs my breakfast. Yeah. I can't believe this. సో దీంతో పాటు ఒక గ్లాస్ మిల్క్ కానీ లేకుంటే గ్రీన్ టీ కానీ, ఫ్రెష్ ఫ్రూట్, ఆఫ్ కోర్స్ ఫ్రూట్ ఒకటి యాడ్ చేయాలి, మిల్క్ ఒకటి యాడ్ చేస్తే కనుక మీకు అంటే కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్ రెడీ అనమాట. ఓకే, డైలీ కెన్ ఐ హ్యావ్ దిస్? ఆఫ్ కోర్స్, డైలీ. డైలీ చాలా బాగుందండి. అండ్ ఇట్స్ వెరీ సింపుల్. ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. అండ్ ది సాలడ్ ఆల్సో కట్ చేసి పెట్టుకుంటే ఇట్స్ వెరీ సింపుల్. అండ్ ఇంత మంచి బ్రేక్ఫాస్ట్, హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ లేదు మనకి. అండ్ హెల్దీనెస్ ఇది ఆయిల్ వల్లే కాదండి, మనకి సాల్ట్ వల్ల కూడా అన్హెల్దీనెస్ వస్తుంది అని చెప్తున్నారు ఈ రోజు. సో యా, వీటిల్లో మనము ఎక్కువ స్పైసెస్ అవి లేనందువల్ల సాల్ట్ కంటెంట్ కూడా చాలా తక్కువ పడుతుంది కదా. అండ్ ఇది ఎవరెవరికి ప్రిఫరబుల్,
ఇది 30+ ఉన్న వాళ్ళు అందరూ తీసుకోవచ్చండి. వాళ్ళ ఒక్కరి కోసం మనం ఫోకస్ చేస్తున్నాం ఇప్పుడు, బట్ మిగతా వాళ్ళు కూడా తినొచ్చా అని? మిగతా వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోయింగ్ చిల్డ్రన్ ఉన్నారనుకోండి, దీంతో పాటు ఒక చపాతీ లేకపోతే దోశ, ఇడ్లీ అట్లా యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. ఇది స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు, పిల్లలకి స్నాక్ లాగా కూడా పెట్టచ్చు. అంటే ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ తో ఇవన్నీ ఇవ్వచ్చు అన్నమాట. ఇంకా కావాలంటే కొంచెం ఎగ్ రోస్ట్ కూడా చేసుకోవచ్చేమో కదా లైట్లీ, పిల్లలకి అయితే కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎగ్ ని రోస్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. ఐ లైక్ దిస్ అండ్ స్పెషల్ ద కాంబినేషన్ అండ్ ద కలర్ కాంబినేషన్ ఇట్స్ వెరీ గుడ్. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు డార్క్ కలర్ ఉన్న ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ తినాలి అని, అండ్ దీనిలో ఎవ్రీథింగ్ ఈస్ దేర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్సలెంట్ ఐటమ్ అండి. 30+లో ఉన్న వాళ్ళకి ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్. మనం ఎగ్స్ తింటూనే ఉంటాం, మీ అండ్ యూ ఎవ్రీబడి లైక్స్ ఎగ్స్ రైట్. ఎగ్స్ని ఎలా తింటాం? ఆమ్లెట్ తింటాం, లేదా బాయిల్ చేసుకుని తింటాం, అది కూడా ఎల్లో పడేస్తూ ఉంటాం. బట్ ఈరోజు మన న్యూట్రిషనిస్ట్ చెప్పినట్టుగా 3 eggs we consumed, 1 with yellow and 2 without yellow. వీటినన్నింటినీ కలిపి ఒక కాంటినెంటల్ డిష్లో మనం తయారు చేసాం కదా. దట్ సాలడ్స్ కూడా తినాలి అని అందరూ చెప్తూ ఉంటారు. ఎప్పుడు తినాలి? టైం ఉండదు, కట్ చేసుకోలే. బట్ సాలడ్స్ అండ్ దిస్ ప్రోటీన్, హెవీ ప్రోటీన్, రెండింటిని కలిపి మనం ఈరోజు బ్రేక్ఫాస్ట్ తయారు చేసాం కదా. దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ వర్కింగ్ విమెన్ అండ్ 30+లో ఎవరున్నారో వాళ్ళకి చాలా అవసరం. అండ్ వర్కింగ్ ఉమెన్కి మోర్ ప్రోటీన్ కావాలి, దే నీడ్ మోర్ ఎనర్జీ ఆల్సో. సో దిస్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ వెరీ వెరీ గుడ్ అండ్ టేస్ట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఇంత హెవీ అండ్ ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్లో నో ఆయిల్స్ అండ్ నో ఫ్యాట్స్. వై క్యాంట్ వి ట్రై? లెట్స్ ట్రై. ఓకే, నెక్స్ట్ టైం మరో హెల్దీ అండ్ గుడ్ ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్.